అదేవిధంగా ఆలయాన్ని శుద్ధీకరించినట్లుగా మన ఆత్మీయ జీవితాలకి మన యొక్క హృదయాల్ని శుద్ధిపరచుకోవాలని ఉపమాన రీతిగా ఆయన కంజూరు చెట్టుని అదేవిధంగా ఆలయాన్ని శుద్ధీకరించి ఆ విధానాన్ని మనం చూసాం. మంగళవారం దినాన ఆయన మరి కొద్ది రోజుల్లో మళ్ళా శిలువకి అప్పగించబోతున్నాడనే విషయాన్ని తెలిసి తన చుట్టూ ఉన్నటువంటి శిష్యుల్ని అదేవిధంగా జన సమూహాలను ఉద్దేశించి ఆయన పరలోకానికి చేరడానికి మరి వారిని సిద్ధపరిచినట్లుగా ఆ పరలోక రాజ్యం మర్మంలో అంచె దినాల్లో ఏ సంగతులు సంభవించబోతున్నాయి అనే విషయాల్ని మరి బహు స్పష్టంగా మరి ఆ సంగతులు యుగాంతంలో ఏమి సంభవించబోతున్నాయి అనే విషయాల్ని మంగళవారం దినాన అదేవిధంగా శాస్త్రుల పరిశీలన యొక్క వేషధారణ జీవితాన్ని ఆయన ఉద్దేశించి చెప్పబడినటువంటి మాటలు అదేవిధంగా మన యొక్క సిద్ధపాటు ఏ విధంగా ఉండాలి అనేది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి 10 మంది కన్యకలు తీసుకుని ఒక 5 మంది బుద్ధిగల కన్యకలు ఒక 5 మంది బుద్ధి లేని కన్యకలు ఉన్నట్టు వారి యొక్క సిద్ధపాటు ఏ విధంగా ఉందనేది మరి మంగళవారం దినాన ఆయన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ బుధవారం దినంలోకి వచ్చినట్లయితే మరి ఆయన మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మత్తయి మార్కు ఒక విధంగా రాస్తే లూకా మరి ఒక విధంగా రాశాడు అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి. అదేవిధంగా యోహాను భక్తులు మరి ఆపరేట్ చేస్తూ రాసి ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మత్తయి మార్కులో సేమ్ ఉంది కానీ మరి లూకా రాసినటువంటి సువార్తలో కొంచెం తేడాగా ఉంది అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి. ఈ దినం మనం మార్కు సువార్త 14వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. ఈ చదవబడినటువంటి మార్కు గారు రాసినటువంటి 14వ అధ్యాయం 3 నుంచి 11 వచనాల్లో కూడా మనం ఒక 2 క్యారెక్టర్స్ని మనం చూడగలుగుతున్నాం. ప్రాముఖ్యమైనటువంటి 2 అంశాలు కూడా మనం ఇందులో చూడగలుగుతున్నాం. ఒకటి, ఇందులో అభిషేకించబడినటువంటి యేసుని చూడగలుగుతున్నాం. అదేవిధంగా అమ్మి వేయబడినటువంటి యేసుని చూడగలుగుతున్నాం. ఒక స్త్రీ ఆయన్ని అభిషేకించింది. మరి ఇష్కరియోతు యూద ఆయనని 30 వెండి నాణ్యాలకి ఆయనని మరి వారికి అమ్మివేసినట్లుగా ఈ సువార్త భాగంలో మరి 2, ఒకటి అభిషేకించడం యేసుని, రెండవది అమ్మివేసిన సన్నివేశాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన బేతనియలో ఉన్న కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనములకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు గుడ్డిని తీసుకుని వచ్చి ఆ అత్తరు గుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ చూసినట్లయితే కుష్ఠరోగి అయినటువంటి సీమోను మనం ఎన్నో వారిని మనం ధ్యానం చేసుకున్నాం.
కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర ఏంటనేది మనం చూసుకున్నాం. వారు సమాజానికి వెలుపల ఉండేటువంటి వారు. వారితో ఎవరు కూడా సహవాసం చేయటం కానీ వారితో మాట్లాడటం కానీ చేయటం జరగదు. వారు ఊరి వెలుపల ఉండేటువంటి వ్యక్తులుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ యేసు ప్రభులు వారు అలాంటి బేతనియాలో ఆ కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట్లోనికి భోజనానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకానికి ఆయన వచ్చింది అనేకమైనటువంటి స్వస్థతా కార్యాలను చేయడానికి, రోగులను స్వస్థపరచడానికి, కుష్ఠ వ్యాధి కలిగినటువంటి వారిని బాగుపరచడానికి, అదేవిధంగా పాపంలో ఎవరైతే ఉన్నారో వారిని బాగు చేయడానికే ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి సందర్భాన్ని మనం ఈ యొక్క సువార్త భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సీమోను ఒకానొక సందర్భంలో యేసు ప్రభువుల చేత స్వస్థపరచబడినటువంటి వాడై ఉండి కృతజ్ఞతగా ఆయన గృహానికి ఆహ్వానించినటువంటి విధానాన్ని, భోజనానికి పిలిచినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక స్త్రీ, ఇక్కడ మార్కు గారు అయితే ఒక స్త్రీ అని రాశారు, కానీ మనం ఒకసారి యోహాను రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి వద్దాం. ఇక్కడ యోహాను భక్తుడు ఆమె పేరు ఏంటి, ఆమె ఎవరు అనే విషయాన్ని కూడా చక్కగా రాశాడు. 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మత్తయ్య, మార్కు అయితే ఒక స్త్రీ అని రాశారు, కానీ మరి లూకా గారు రాసేసరికి అక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని రాశాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 40 వచనాల్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే లూకా ఇక్కడ మత్తయ్య, మార్కు రాసినటువంటి ఈ లేఖన భాగాల్లో ఒక స్త్రీ అని రాశారు. లూకా గారు మాత్రం ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అని రాశాడు. యోహాను భక్తుడు రాసేసరికి ఆమె ఎవరో రాస్తూ ఉంటున్నాడు. చనిపోయినటువంటి లాజరును రేపినటువంటి సహోదరి మరియా అని యోహాను గారు రాయటం జరిగింది. అయితే ఇక్కడ ఆమె చేసినటువంటి కార్యాన్ని ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటున్నాం. మార్కు సువార్తలోకి మళ్ళా మనం వచ్చినట్లయితే ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు కొట్టి తీసుకుని వచ్చి ఆ అత్తరు కొట్టి పగలు కొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను అని వ్రాయబడి ఉంది. ఈ యొక్క జటామాంసి అనేది హిమాలయ పర్వతంలో దొరికే కాస్ట్లీ అయినటువంటి సెంట్ అనుకోండి, లేదంటే పర్ఫ్యూమ్ అనేది మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈమె యేసుని అభిషేకించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనం పాత నిబంధన కాలంలో ఒకసారి మనం లేవీకాండం కానీ నిర్గమాకాండం, సంఖ్యాకాండంలో మనం చూసుకున్నట్లయితే ఈ అభిషేకము అనేది రాజులకు, ప్రవక్తలకు, యాజకులకి ఈ అభిషేకం చేయడం జరిగింది. ఒక పని పర్పస్ నియమించబడినటువంటి వ్యక్తులకి ఈ యొక్క అభిషేకాన్ని జరిపించినట్లుగా మన పాత నిబంధన కాలంలో మనం చూడగలుగుతున్నాం. ఒకసారి మనం లేవీకాండం 8వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ అభిషేకాన్ని గురించి అక్కడ యెహోవా దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన విధానాన్ని, అదేవిధంగా నిర్గమాకాండము 40వ అధ్యాయంలో కూడా ఈ అభిషేకానికి సంబంధించినటువంటి అంశాలను మనం చూడగలుగుతుంటున్నాం. ఆ దినాల్లో
ప్రవక్తలుగా నియమించబడినటువంటి వ్యక్తులకు కానీ, రాజులుగా నియమించబడినటువంటి వ్యక్తులకు కానీ, ప్రవక్తలుగా ఎంచబడినటువంటి వారిని కానీ దేవుడి ఆజ్ఞ మేరకు వారిని అభిషేకించడం జరిగింది. వారు ఒక ప్రత్యేకమైనటువంటి పనికి నియమించబడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి వారిని అభిషేకించడం జరిగింది. మన సంఘంలో కూడా మనం కూడా కొంతమంది పెద్దలను ఏర్పాటు చేసుకుని వారికి తైలంతో అభిషేకం చేశాం. ఎందుకంటే వారు ఒక ప్రత్యేకమైనటువంటి పనికి నియమించబడినటువంటి వారు కనుక దేవుడు వారిని అభిషేకించబడినటువంటి వ్యక్తులుగా నియమించబడి వారిని అభిషేకించడం జరిగింది. ఇక్కడ వారి పాత నిబంధన కాలంలో మనం చూసుకున్నట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి పనికి నియమించబడినటువంటి వ్యక్తులని అభిషేకించిన విధానాన్ని మనం చూడగలిగితే, ఈ స్త్రీ యేసుని ఎందుకు మరి అభిషేకించింది అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ భావాన్ని, కృతజ్ఞతా భావాన్ని, యేసు పట్ల తనకున్నటువంటి ప్రేమని వ్యక్తం చేసినటువంటి స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. లూకా సువార్తలో మనం చూసుకున్నట్లయితే లూకా రాసినటువంటి ఆ యొక్క అధ్యాయంలో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని వ్రాయబడి ఉంది. లూకా గారు రాసినటువంటి అధ్యాయంలో ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని మరి పుణ్యురాలుగా మరి చేసినటువంటి సందర్భంలోనే ఇంకా ఏమైనా మరి కార్యాలు చేసినటువంటి సందర్భంలో యేసు పట్ల ఆమెకున్నటువంటి ప్రేమను బట్టి ఆమె ఈ యొక్క అభిషేకాన్ని యేసు పట్ల జరిగించినట్లుగా మనం ఈ యొక్క మార్కు గారు రాసినటువంటి అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. పాత నిబంధనలో ఉన్నటువంటి అభిషేకానికి, ఇక్కడ యేసుకు చేయబడినటువంటి అభిషేకానికి ఒక ప్రత్యేకమైనటువంటి మరి స్పష్టమైనటువంటి తేడాగా మనం చూడగలుగుతున్నాం. యేసుకి ఆమె కృతజ్ఞతాపూర్వకంగా మరి ఆమె ప్రేమపూర్వకంగా తన హృదయంలో ఉన్నటువంటి భావాన్ని బట్టి అభిషేకించింది. అయితే బైబిల్ పండితులు ఏమన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆమెను ప్రేరేపించి భూస్థాపనకి ముందుగానే యేసు ప్రభుని మరియ ద్వారా అభిషేకించినటువంటి విధానాన్ని బైబిల్ పండితులు మరి మనకి తెలియపరుస్తూ ఉంటున్నారు. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచలేదా, ఈ అత్తరు 300 దేనారుల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను సరుకుకొనిది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క ఇంటిలోకి వచ్చినప్పుడు శిష్యులు, జన సమూహం అనేక మంది ఉన్నారు. ఈమె ఆ అత్తరు గుడ్డిని పగలగొట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే 300 దేనారములు ఆ జనాల్లో చూసుకున్నట్లయితే ఒక మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఒక రోజు కూలి 1 దీనారం అంటే 300 దినాలు. అంటే సంవత్సరంలో ఆమె కష్టపడినటువంటి 300 దినాలు అంటే 80%. సంవత్సరంలో 80% అంటే 300 రోజులు తన కష్టపడినటువంటి కష్టార్జితాన్ని బట్టి ఆమె ఆ యొక్క అత్తరిని 300 దీనారుల కంటే ఆ యొక్క ఉన్నటువంటి వెలకమ్మి 300 దీనాలు ఎక్కువ వెలకమ్మి బీదలకి ఆ యొక్క 300 దీనారంలో విలువ కలిగినటువంటి ఆ రోజుల్లో మరి 1 దీనారము ఆ రోజు కూలి, మొత్తం కూలే 1 దీనారం. అయితే 300 రోజుల యొక్క కూలి ఆమె మరి అక్కడ ఆమె ఆ అత్తర్ను కొని యేసు ప్రభుని అభిషేకించినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. అయితే ఈ యొక్క అంశంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమె యేసు పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతా భావాన్ని, ఆరాధనా భావాన్ని, దేవునిని ఘనపరిచినటువంటి విషయాన్ని, దేవునిని మహింపరచవలసినటువంటి విషయాన్ని ఈ వచనం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో నాకున్నటువంటి ఈ సంపద కంటే, యేసు కంటే నాకున్నటువంటి ఈ సంపద ఏది కూడా నాకు ముఖ్యం కాదనుకుని ఆమె 300 దినాలు కష్టపడినటువంటి ఆ కష్టార్జితాన్ని, ఆ కష్టార్జితంతో అంత కాస్ట్లీ కలిగినటువంటి హిమాలయాల్లో పర్వతాల్లో దొరికే అచ్చ జటామాంసి ఆ అత్తర్ని తీసుకుని యేసు ప్రభువుని అభిషేకించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఆమెకు యేసు పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతా భావాన్ని, ఆరాధనా భావాన్ని మనం ఇక్కడ ఈ వచనంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఇది గమనించి ఎందుకు ఈ అత్తర్ని అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, 300 దేనారాలు ఎందుకు వేస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు సనుక్కున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకు యేసు ఇట్లా ఈమె జోలికి పోకుడి,
ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యం చేసెను. ఒక విషయాన్ని రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే అవసరమైనది. అక్కడ ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా కానీ మిగతా శిష్యులు కానీ ప్రజలు కానీ ఆమెను ఏం చేస్తున్నారంటే, ఎందుకు ఇంత ద్రవ్యాన్ని నువ్వు వృధా చేస్తున్నావు అని అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతా కూడా ఆమెని వ్యతిరేకిస్తూ ఉంటున్నట్టుగా, మరి చదువుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే యేసు ప్రభు ఆమె జోలికి పోకుడి, అందుకు యేసు కన్నా ఈమె జోలికి పోకుడి, ఈమె ఎందుకు తొందర పెట్టుతున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యం చేసెను. మరి మనము కూడా సమాజంలో ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు అనేక మంది మనకి వ్యతిరేకంగా ఉంటారు. అది నువ్వు మంచి కార్యమే చేయని, ఒకవేళ చెడ్డ కార్యమే చేయని, అనేక మంది ఆ కార్యము పట్ల వ్యతిరేకత కనపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ యేసు ప్రభువుల వారంతా కూడా ఆమెను వ్యతిరేకిస్తూ ఉంటున్నారు. ఇంత ధనాన్ని నువ్వు వృధా చేస్తున్నావే, 300 దేనారాలు కలిగినటువంటి ఆ అత్తరు బిడ్డని నేరపాలు చేశావు, అది అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని ప్రజలందరూ కూడా ఆమెను ఈసరించుకుంటుంటే, సనుక్కుంటుంటే ప్రభు అంటున్నాడు, ఆమెను తొందర పెట్టవద్దు, ఈమె నా ఎడల మంచి కార్యం చేస్తున్నని ప్రభు సంబోధిస్తూ ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రశస్తమైనటువంటి రక్తంలో కడగబడినటువంటి మనందరం కూడా దేవుని మెచ్చే కార్యాలు చేసేవారంగా ఉండాలి. ఈ లోకంలో నిన్ను మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు, కానీ మనం చేసే కార్యాలు దేవునికి మంచి కార్యాలై ఉండాలని ఈ యొక్క వచనం ద్వారా మన ఆత్మీయ జీవితానికి మనం అన్వయింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే కార్యాలు ప్రభువుకి ఇష్టమైనట్టుగా ఉండాలి. ఈ సమాజం నిన్ను ఏసరించవచ్చు, ఈ సంఘం నిన్ను ఏసరించవచ్చు, నువ్వు చేసే కార్యాల పట్ల ప్రజలు కొనుక్కోవచ్చు, సనుక్కోవచ్చు, కానీ ప్రభువుకి ఇష్టమైనటువంటి కార్యాన్ని చేయాలని ప్రభు మన ఆత్మీయ జీవితాల నుంచి ఈమెను ఎందుకు నా ఎడల మంచి కార్యం చేస్తున్నానని ప్రభువు చేత మెప్పు పొందినటువంటి స్త్రీగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో కూడా అక్కడ భక్తుడు రాస్తూ అంటున్నాడు కదా, ఒకసారి ఆ వచనాన్ని చాలా ఇక్కడ చూసుకున్నట్లయితే, ఈ యొక్క వచనంలో మనం చూసుకున్నట్లయితే, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనియుడి. మన యొక్క సత్క్రియలు, మన యొక్క మంచి కార్యాలు ఏ విధంగా ఉన్నాయి రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమైనది. మనం చేసే కార్యాలు దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా ఉన్నాయా? ఈ యొక్క మరియ చేసినటువంటి కార్యాన్ని అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా సరుకుంటున్నారు, కానీ యేసు ప్రభు అయితే ఆమె చేసినటువంటి కార్యాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఈమె నా పట్ల మంచి కార్యం చేశారని ఆయన ప్రశంసిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ప్రభు పట్ల చేసే కార్యాలు ఏమై ఉంటున్నాయి, ప్రభు మెచ్చే రీతిలో మన యొక్క కార్యాలు ఉంటున్నాయా లేదా? ఆయన సువార్త భాగాల్లో రాస్తూ, మరి అనేక మార్లు నేను రోజునే ఇంటిని మీరు నన్ను చూడటానికి రాలేదు, అనేక మార్లు నేను దాహము కొట్టిని నాకు మరి దాహం ఇవ్వలేదు, అనేక మార్లు నేను వస్త్రం లేనటువంటి స్థితిలో ఉన్నాను, నాకు వస్త్రాలు ఇవ్వలేదని వారిని ఉద్దేశించి అడిగినప్పుడు, ఎప్పుడు ప్రభు నీకు ఎప్పుడు ఇవన్నీ కూడా మేము తక్కువ చేశామని వారు అడిగినప్పుడు ఆయన అక్కడే ఉంటాడు. ఎవరైతే ఏడీ స్థితిలో ఉంటారో వారికి చేస్తే నాకు చేసినట్లే అని ప్రభు అక్కడ సెలవించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనం చేసే కార్యాలు ఈ సమాజానికి మెచ్చకపోవచ్చు, మరి మన కుటుంబీకులకు మెచ్చకపోవచ్చు, మన సంఘానికి మెచ్చకపోవచ్చు, కానీ ప్రభువుకు మెచ్చే కార్యాలు మనం చేయగలుగుతున్నామా లేదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ మరియ కనపరిచినటువంటి ఆ యొక్క కృతజ్ఞతా భావాన్ని, ఆరాధనా భావాన్ని, క్రీస్తుని గణపరిచినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. మనము క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్నటువంటి మనము క్రీస్తుని ఏ విధంగా మనం మహిమపరచగలుగుతున్నాం?
ఈ కుష్టి అయినటువంటి సీమోను యేసు ప్రభుల వారిని ఇంటికి ఆహ్వానించాడు. కానీ ఒకసారి మనం లూకా సువార్తలో చూసుకున్నట్లయితే 7వ అధ్యాయానికి మరలా వద్దాం. 7వ అధ్యాయము. ఇక్కడ ఒక యూదునికి ఒక సాంప్రదాయం ఉంది. ఎవరినైనా మరి ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు వారు ముందుగా కుడి చెంప మీద ముందు పెట్టుకోవాలి, కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, వారి నూనెతో తల అంటాలి. అది యూదుల యొక్క సాంప్రదాయం. ఇక్కడ యేసు ప్రభుల వారు అంటున్నాడు కదా, 37వ అధ్యాయము ఇక్కడ చూసుకున్నట్లయితే, అక్కడి నుంచి కాదు, 43 నుంచి చదవండి. 7వ అధ్యాయం 43 నుంచి. తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముందు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముందు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అద్దరు పూసింది. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవి నీతో చెప్పుచున్నాను. ఇక్కడ యూదుల సాంప్రదాయమైనటువంటి ఈ పద్ధతి, ఒక వ్యక్తిని ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం, తల అంటటం, అదేవిధంగా ముద్దు పెట్టుకోవడం అనేది సాంప్రదాయంగా ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. ఈ సీమోను యేసు ప్రభుల వారిని భోజనానికైతే ఆహ్వానించాడు, కానీ ఆయన ప్రభువుని ఘనపరిచిన మరి ఆ యొక్క విషయాన్ని మర్చిపోయాడు. సరైన రీతిలో ఆయన ఘనపరచలేదు. అందుకే ప్రభు అంటున్నాడు, సీమోను, నేను నీ ఇంటిలోకి వచ్చినప్పుడు నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నా తలను మరి నూనెతో అంటలేదు, నన్ను ముద్దు పెట్టుకునలేదు. కానీ ఈ స్త్రీ ఆమె చేసినటువంటి కార్యాన్ని ప్రభు మెచ్చుకుంటూ ఉన్నాడు. ఆయనను ఘనపరిచినటువంటి విధానాన్ని మరి ఇక్కడ మనం ఈ రాత్రికాల సమయంలో మరే ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. సీమోను యేసు ప్రభుల వారిని ఘనపరచవలసినటువంటి రీతిలో ఘనపరచలేదు. మరి అయితే ఆమె ఎంతో హృదయపూర్వకంగా తన మనసులో ఉన్నటువంటి ఆ ప్రేమ భావాన్ని, కృతజ్ఞతా భావాన్ని, ఆరాధనా భావాన్ని యేసు ప్రభువుల పట్ల క్రియారూపకంగా చూపించగలిగింది. క్రైస్తవ కుటుంబాలుగా చెప్పబడుతున్నటువంటి ఈ రాత్రికాల సమయంలో మనం దేవుణ్ణి ఏ విధంగా మహింపరచగలుగుతుంటున్నాం, మరి ఏ విధంగా ఆయన్ని మహింపరచగలుగుతుంటున్నాం, ఏ విధంగా ఘనపరచగలుగుతూ ఉంటున్నాం, యేసుకి ఇవ్వవలసినటువంటి మహిమ, ఆయనకు చెందవలసినటువంటి ఘనతని సరైన రీతిలో మనం ఆపాదిస్తూ ఉంటున్నామా? ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సీమోని హెచ్చరించినటువంటి దేవుడు మన కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆయనకు రావాల్సినటువంటి ఘనత, ఆయనకు రావాల్సినటువంటి మహిమని సరిగా ఆయనకు ఆపాదిస్తూ ఉంటున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏం చేసినటువంటి కార్యము ప్రభువుకి ఇష్టమైనటువంటి రీతిలో ఉన్నది. మనం చేసేటువంటి కార్యాలు దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉన్నాయా లేదనేది ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు కదా, మార్కు సువార్త 14వ అధ్యాయానికి వద్దాము. పేదలు ఎల్లప్పుడూ మీతోనే అన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించిన అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఆ ఇస్కరియోతు యూదా కానీ శిష్యులు కానీ, ముఖ్యంగా ఇస్కరియోతు యూదా మరి ఆ 12 మంది శిష్యుల్లో ఈయన ట్రెజరర్గా ఉన్నాడు. ఎందుకంటే మరి ఆ డబ్బు ధనమంతా కూడా అతని దగ్గరే మరి ఉంటుంది కాబట్టి, ఎందుకు అతనిలో ఒక చెడ్డ ఆలోచన ఉంది. ఈ ధనంలో కొంత నేను మిగుల్చుకోవచ్చు కదా, మరి ఈ పండగకి కావలసినటువంటి ఆ పస్కా పండుగ రాబోతుంది కదా, ఏదైనా సరుకులు కానీ రమ్మని ప్రభు నాకు ఆజ్ఞాపిస్తాడేమో, మరి దానిలో కొంత ధనాన్ని నేను దాచుకోవచ్చనే ఒక కుట్రతోని
ఆయన ఈ యొక్క మాటలు పలికినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. మరి ఎందుకు ఈ కార్యాన్ని నువ్వు చేస్తున్నావు, ఎందుకు